రైతుల తరఫున ముసలి కన్నీరు కాల్చాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన గొప్పగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి రైతుల తరఫున ఆయన ఏదో మాట్లాడుతా అన్నట్టుగా, రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తా అన్నట్టుగా, అక్కడ రైతుల తరఫున మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వచ్చి డ్రామా చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలలో ఫ్రంట్ పేజీలో ఆయన కూర్చున్నట్టు దాన్ని ఎత్తుకొని పోతాన్నట్టుగా ఆ ఫోటో కోసం తాపత్రయపడ్డాడు. అని కనీసం వరదలు వచ్చినాయి, నేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎక్కడ వరదొచ్చినా జగన్ కనపడేవాడు అధ్యక్ష, ప్రతిపక్షంలోనే బై రోడ్డు. అప్పట్లో నాకు విమానాలు కూడా లేవు అధ్యక్ష, హెలికాప్టర్లు కూడా లేవు అధ్యక్ష. పోవాలనుకుంటే నేను నేరుగా రోడ్డు మీదనే పోవాలా, ఏరియల్ వ్యూ చూసే పరిస్థితి అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు అధ్యక్ష. కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జగన్ అనేవాడు అధ్యక్ష. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పేరులోనే ఉంది కదా అధ్యక్ష, సిబిఎన్ అని, కరోనాకు భయపడే నాయుడు గారు. నా రాజా మొన్ననే ఖాయం చేసినాడు అధ్యక్ష. సిబిఎన్ అంటే ఏందని చెప్పి రాజా చెప్తాను. కరోనాకు భయపడే నాయుడు గారు. నిజంగానే కనీసం హైదరాబాద్ వదిలిపెట్టి రాల, రైతులకు ఎక్కడైనా ఇంతగా జరిగిన తర్వాత కనీసం ఒక్కసారన్నా కనీసం కనపడ్డాడంటే కూడా కనపడలేదు అధ్యక్ష. హైదరాబాద్ వదిలిపెట్టి రాల. ఈ మనిషి వచ్చి ఇప్పుడు డ్రామాల కోసం అని చెప్పి ఇక్కడ కూర్చొని ఇంత డ్రామా చేస్తూ ఉంటే, రైతుల మీద ప్రేమ అని అంటూ ఉంటే, నిజంగా అది ప్రేమ అంటారా, లేకపోతే రైతుకు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అదే సీజన్కి సంబంధించిన పంట నష్టం అదే సీజన్లో ఇస్తా ఉన్న మన ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను.